కోర్టుల్లో కూడా రెమెడీ ఉంది. అంటే సత్వరం ఇమ్మీడియేట్‌గా న్యాయం వస్తుంది. ఇమ్మీడియేట్ అంటే సంవత్సరాలు పట్టేది కొద్ది నెలల్లోనే పరిష్కారం వస్తుంది. అయితే ఏంటి ఇక్కడ దానికోసం మనం వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి యాక్చువల్‌గా లీగల్ డిపార్ట్మెంట్‌లో కోర్టులోనే డీఎల్ఎస్ఏ అని ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఇది యాక్చువల్‌గా యాక్ట్ ప్రకారం 1987లోనే దీన్ని ప్రతి కోర్టులో కూడా అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఏర్పాటు చేశారు. మన హైదరాబాద్‌లో అయితే సిటీ సివిల్ కోర్టులో కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల నేను మీకు ఒక కేసుని మీకు ఉదహరించే ప్రయత్నం చేస్తాను. ఆ కేసు ఎలా రిజల్ట్ ఇచ్చారంటే యాక్చువల్‌గా ఎల్లారెడ్డిగూడకు చెందినటువంటి ఒక వ్యక్తి ఓకే. సోమాజిగూడకు చెందిన ఒక మహిళ దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు. ఆ మహిళ ఏంటంటే దగ్గర బంధువు అని చెప్పి ఒక 6 సంవత్సరాల క్రితం కొద్దిగా అమౌంట్ ఇస్తూ ఆవిడ సుమారుగా 16,73,000 రూపాయల అమౌంట్‌ని ఈ ఎల్లారెడ్డిగూడకు చెందినటువంటి వ్యక్తికి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అనేక సందర్భాల్లో ఆవిడ అమౌంట్ అడుగుతున్న ప్రతిసారి కూడా ఇతను రేపిస్తా, మాపిస్తా అని చెప్పుకుంటూ ఆయన పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటువంటి సమయంలో ఆ మహిళ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించింది. ఆశ్రయించిన తర్వాత సిటీ సివిల్ కోర్ట్ ఏం చేశారంటే ఇమ్మీడియేట్‌గా డీఎల్ఎస్ఏకి రిఫర్ చేశారు. డీఎల్ఎస్ఏలు ఏం చేశారంటే ఎవరైతే ఈ అమౌంట్ ఇచ్చారో, ఎవరైతే ఈ అమౌంట్ తీసుకున్నారో ఇద్దరిని కూర్చోబెట్టి లోక్ అదాలత్ ద్వారా ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ఒక పరిష్కార మార్గం ప్రయత్నం చేశారు. దాంట్లో ఏం చేశారంటే ఎల్లారెడ్డిగూడలో ఎందుకంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. ఆ సింగిల్ బెడ్రూమ్ హౌస్‌ని ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 ఇయర్‌లో ఆ అమౌంట్‌ని మొత్తం ఇంట్రెస్ట్‌తో కలిపి ఈ 16,73,000 రూపాయల అమౌంట్‌తో పాటు ఇంట్రెస్ట్‌ని కలిపి 1 ఇయర్‌లో ఈమెకి చెల్లించే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.